అది కూడా అక్కడే స్వీకారం. తదుపరి ఎర్రని లేచి పారిజాత దేవవృక్షం ఆవిర్భవించాయి. అనంతరం తామర పువ్వు దొన్నెలో ఆసీనురాలై మహాలక్ష్మి జనించింది. ఆమెను సమగ్రానురాగంతో విష్ణువు సంపూర్ణంగా శిరమెత్తి చూచి స్వీకరిస్తే ఆ తల్లి అక్కడ శోభలక్ష్మిగా, ఇక్కడ ఊహాతీతమైన విభవంతో లక్ష్మిగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం. కల్పవృక్షం ఉంటే అది అమ్మ దగ్గర ఎంత చక్కగా నిలబడి తన పాదాలనే చెవుళ్ళ వైపు చూస్తోంది. అలాగా అక్కడ అది వసించింది. ఆ కల్పవృక్షాన్ని తల్లి వేనోళ్ల పొగుడుకోవడానికి, కనులార కాల్చడానికి ఈనాడు ఈ పూజాలు చేశారు. రాలేని వారికి కూడా కొరతేమీ లేదు. లక్ష్మి ఈనాడు కల్పవృక్ష వాహనం మీద పంచైతే దేవతరవు మందాముఖంగా కళా ప్రదర్శన, ఆ కళా లీలా విలాసాలను ఆస్వాదిస్తున్నట్టుగా తల్లి టీవీగా కూర్చున్నది. ఎటువంటి భంగిమలో కూర్చున్నది. ఆ చేత ఒక కలశాన్ని పట్టుకొని ఆ కలశం నిండా ధనరాశు, ధాన్యరాశు లేదా వీటన్నిటికీ అతీతమైనటువంటి మోక్షలక్ష్మి రూపంతో ఆవిర్భవించి మన కోసం ముక్తి కాంతగా దర్శనమిస్తూ శక్తిని, ముక్తిని, భక్తిని, రక్తిని, అనురక్తిని ఇచ్చేలాగా మోక్ష ద్వారాలు తెరిచు వెళ్ళినా ఆనందమే, ఎటు చూసినా అందమే, ఏ పక్క తిరిగినా చందమే. ఆ వైభోగమే వేరు, ఆ వైభవమే వేరు. ఆ క్షీరసాగర లక్ష్మీ సముద్భవ సాధను సూర్యరథ సారథైనది పారిజాతమైన మహాలక్ష్మి పద్మావతిగా పద్మ సరస్సులో రూపొంది ఈనాడు అదిగో దీప జ్యోతిర్మయ వ్రతులు పొందుకుంటూ ఈనాడు అమావసించిన రోజు కాదు అన్నట్టుగా దీపావళిని తన లావణ్య జ్యోతి రత్నము కూడా తానే మోహనతో తరలి వస్తోంది మును ముందు. నేత్రహీనేన మూలే విచిత పరికర సిద్ధ సాధ్యై పాదోపాంతే కావడం ఆ కల్పవృక్ష పత్రాలు మనల్ని పలకరిస్తున్నాయి. ఈ పత్రాల మీద మనం అవి స్వర్ణమయమై ఎలాగా ఎవరైతే ఈ కల్పవృక్ష వాహనాన్ని చూస్తున్నారో, దాన్ని ఆస్వాదిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారందరి జీవితాలు సువర్ణ మణిమయ దీపాలంకృతమగుగాక అని అమ్మ ఆశీస్సులను ఆస్వాదిస్తున్నారు. ఆమె భూమి మీద ఉంటే భూలక్ష్మి, పాతాళంలో ఉంటే నాగలక్ష్మి, స్వర్గంలో ఉంటే స్వర్గలక్ష్మి, జయాన్నిస్తే జయలక్ష్మి, ధనాదులను అందజేస్తే ధనలక్ష్మి, ధాన్య రాశులను పోసేటటువంటి ధాన్యలక్ష్మి, మనం యోగ ముద్రలో చిన్ముద్రలో పెడితే ధ్యానలక్ష్మి, ఆవాహన లక్ష్మి, ఆ వాహన లక్ష్మి మనం అమ్మా ఏ పాటి నడిచినా కలిసిపోతామేమో అన్నట్టుగా కాస్త సేద తీర్చి నీరాజనాలు అందిస్తున్నాం. మన తృప్తి కోసం, మన తృప్తి కోసం కల్పవృక్షం మీద అమ్మవారు అధివసించారు. ఆ కాసుల పేరు బహుశా స్వామితో ఏ ఫ్రెండ్ కూడా పోయింట్ருக்க பசுமதி ஃப்ரெண்டும் கூட போயிட்டுருக்க మన పేరు కూడా ఉందేమో. అందరూ அவன் கார் ஓட்டுறான், பசுமதி அவன் ஃப்ரெண்ட் இருக்கு சுஜாதா. ఇవాళ ఫ్యాక్టరీకి நிறைய పని వెళ్తారు அந்த కాలத்துல. పద్మావతి నీవు కూడా తీసుకో అంటే ఈ దిగువన వడ్డీ వాడుకోవాలి చేసుకోవడానికి ఈనాడు ఎన్నడు చూచిన எல்லாரும் போய் ட்ரை பண்ணி பார்த்தா ஒத்துக்க மாட்டேன். ఏ కాలమున కన్న నెలవారలకు కోరికలిచ్చు శాఖాలతికల చేతన్ ఎల్ల ఋతువులను ఖరీది సేపు కలిగి ఎన్న తగినట్టి తెలుపై వన్య చేత తనరి అతిరంగమకు కల్పతరులో ఉపాలచంద్ర అని లక్ష్మీనారాయణ పరిణయంలో చెప్పినట్టుగా ఈనాడు నారాయణుడ కళ ఉన్నటువంటి తీరికల శారికలకు తీరిక లేకుండా
చేరినాము. శ్రీకృష్ణునిగా స్వామి ఆ పుట్టికొన్నంత తరుణి రుక్మిణి శ్రీ పద్మావతికి ధర పలికినాము. అన్ని వేళల స్వామిని అనుసరించి నవగామిని అనుపేరుము అమృత భాండం మనకు కనిపిస్తూ ఉంది. ధనలక్ష్మి అవతారంగా భావిస్తున్నా క్షీరసాగర మదనము జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, సూర్యచంద్రులతో పాటు ఆవిర్భవించినటువంటి నేనున్నాను.